గణేష్ నిమజ్జన్ సెలబ్రేషన్స్ లో థండరస్ బీట్. గణేష్ నిమజ్జనం అంటేనే హై ఎనర్జీ. దీనికి మరింత రిథమిక్ అండ్ డైనమిక్ మరాఠీ డోల్ తోడైతే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది. సో లెట్స్ సెలబ్రేట్. పుట్టింది మరాఠా గడ్డ మీద అయిన ఢోల్ తాషా ఇప్పుడు గల్లీ టు గ్లోబల్ విస్తరించింది. అందులోనూ హైదరాబాద్ గణేష్ నిమజ్జన సంబరాల్లో ఢోల్ ప్రతిధ్వనిస్తోంది. ఢోల్ తాషా గణేష్ ప్రార్థనతో మొదలవుతుంది. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణపతి బప్ప మంగళమూర్తి గణపతి బప్ప మంగళమూర్తి. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ కి వందనం చేస్తారు కళాకారులు. महाराज गजपति भूपति प्रजापति श्री छत्रपति शिवाजी महाराजाचा श्री छत्रपति शिवाजी महाराजाचा जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी हर 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 भारत माता की जय भारत माता की जय वंदे वंदे. ఇక ఇప్పుడు మొదలవుతుంది ఢోల్ బాజా. ఊరు వాడ గణపతి బప్ప మోరియా. ఈ వైబ్రేషన్స్ కి ఎవరైనా చిందెయ్యాల్సిందే. ఢోల్ ధ్వనుల్లో శతాబ్దాల చరిత్ర ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ శౌర్యం దగ్గర నుంచి లోకమాన్య తిలక్ స్ఫూర్తితో ఏకమైన భారతీయ సమాజం వరకు ఇలా ఎన్నో చారిత్రక గాథలు వినిపిస్తాయి. ఇది ఢోల్ వాద్యం. ఇది మరాఠీ ఢోల్ తాషా అంటారు దీనికి. ఈ వాద్యం మహారాష్ట్రలో చాలా పాపులర్. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఉన్న కాలం నుంచి ఆయన రాజ్య అభిషేకం చేసినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాద్యాలు వాడి వాళ్ళకి చాలా పాజిటివిటీ చాలా ఎంకరేజ్మెంట్గా వచ్చినాక ఇలాంటి వాద్యాలు వాడినాక చాలా ఎనర్జీ వస్తుంది, ఒక పాజిటివిటీ వస్తుంది. ఆ పాజిటివ్తో పాటు శివాజీ మహారాజు ఆయన చాలా యుద్ధం గెలిచారు. అందుకే ఈ వాద్యంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఢోల్ వాయించడం ఒక కిక్, అది వినడం ఒక ఎక్స్పీరియన్స్. మే నెల వచ్చిందంటే చిన్న పెద్ద పోటీ పడి మరీ ఢోల్ నేర్చుకుంటారు. ఫార్మా నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఎంతో మంది ప్రొఫెషనల్స్ ఢోల్ ప్రాక్టీస్ చేస్తారు. జనరల్ గా ఒక బీట్ మనందరిని ఏకం చేస్తుంది, కానీ ఆ బీట్ వినిపించడానికి వీళ్ళందరూ ఏకమవుతారు, మనకి అది వినిపిస్తారు. అసలు ఇంతకీ ఈ మిత్రాంగన్ పథక్ వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రొఫెషన్స్ వీళ్ళు, ఆ తర్వాత ఎక్కడ ట్రైన్ అవుతారు, మనకేం వినిపిస్తారు, వీళ్ళతోనే ఒకసారి మాట్లాడదాం. మీరు మీ పేరు ఏం చేస్తుంటారు? నా పేరు కృష్ణ అండ్ యాజ్ అ ప్రొఫెషన్ ఐఎమ్ ఎ టీచర్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యూన్స్ ఉంటాయి మన దగ్గర, కాబట్టి ఆ ట్యూన్స్ని ఎంజాయ్ చేసుకుంటా మేము బీట్ చేస్తాము. So I joined this year in May and we've been practicing every weekend. So it has been a great experience. I'm from Maharashtra, so I've grown up watching these Dhol Tasha Pathak.
So I always wanted to join one, and I got a chance in Hyderabad finally. I mean, it's a full circle. So how do you feel? Great. I mean, it's like literally 440 का ऐसे झटका लगता है when that first hoka goes, and it's a great experience altogether. వినాయక చవితికి 3 నెలల ముందు నుంచే సమయం కేటాయించి ఎంతో కమిట్మెంట్ తో ధోల్ ప్రాక్టీస్ చేస్తారు. మీరేం చేస్తుంటారు? మీ పేరు? నా పేరు దిలీప్. ఐఎమ్ ఫార్మా ప్రొఫెషన్ ఫ్రమ్ Pharma. ఫార్మా ప్రొఫెషన్. సో ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఫ్రమ్ మార్నింగ్ 8 to 11 వీఆర్ డూయింగ్ ప్రాక్టీస్. Okay. అండ్ వి ఆల్మోస్ట్ మే నుంచి స్టార్ట్ చేసాము. అచ్చా. ఎవ్రీ గణపతి ముందు ఆల్మోస్ట్ 3 months ముందు స్టార్ట్ చేస్తాము. ఎవ్రీ సాటర్డే సండే. సో ఓన్లీ వినాయక కోసం వినాయక అయిపోయినాక మాతాకి దుర్గా దసరా అప్పుడు దుర్గా ఆగమన్కి దానికి కూడా వెళ్తాము. अब क्या करते हैं इसमें? मैं ये ईयर टीम लीड हूँ. टीम लीड? हाँ, this So you are year. the youngest team lead? Yes. So how do you feel? Excited. ధోల్ అంటే పెద్ద సిలిండ్రికల్ డబుల్ హెడెడ్ డ్రమ్. తాషా చిన్న సైజులో ఉండే సింగిల్ హెడెడ్ డ్రమ్. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో కళాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాల్సిందే. ధోల్ తాషా పాఠకుల బీట్స్ కి గుండె ఉప్పొంగుతుంది. ఒక్కో బ్యాండ్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది, కానీ అది చేసే రీసౌండ్ మాత్రం ఒక్కటే. పత్తా పుదీనాతో మొదలయ్యే ట్యూన్ ఇక పంజాబీ దాండియాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటేనే మరాఠా ప్రైడ్. మరి నాసిక్ ధోల్ ట్యూన్ లేకపోతే ఎలా? శివాజీ మహారాజ్ వందనంతోనే స్టార్ట్ అవుతుంది సెకండ్ది కూడా. సో ఇంద్రజిమి అని శివాజీ మహారాజ్ మీద ఒక పోయం ఉంటుంది. ఆ పోయం తోటి స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండెడ్ నాసిక్ ఢోల్ అని ఉంటుంది. దాని తర్వాత మనకి డిఫరెంట్ ట్యూన్స్ ఉంటాయి ఒక సెకండ్ గజర్లో కూడా. దాని తర్వాత మనకి ఇండిపెండెంట్ ట్యూన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబీ ట్యూన్ ఒకటి ఉంటుందండి. పంజాబీ ట్యూన్ మెయిన్గా ఏంటంటే పంజాబ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యూజువల్ పంజాబీ డాన్స్ ఫోక్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి గుజరాత్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి గుజరాతీ గర్బా ట్యూన్ ఒకటి ఉంటుంది. సో గర్బా ట్యూన్ వచ్చేసి అది మళ్ళీ సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి మనకి రిప్రజెంటేషన్ ఉండేటట్టు ఉంటుంది. అసలు ధోల్ శబ్దం వినిపిస్తేనే వీర రసం ఉప్పొంగుతుంది. హర హర మహదేవ్ అంటూ సాగే ఉజ్జయిన్ మహాకాళ్ హారతి భజరంగి ట్యూన్ విని తీరాల్సిందే. ఇది మన సంస్కృతి గొప్పతనమని గుండె ఉప్పొంగాల్సిందే. ఇంకో ట్యూన్ మనం తీసుకుంటే మహాకాల్ అని ఉంటుంది. సో ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడి మీద ట్యూన్ అనమాట. సో అది కూడా చాలా ఎనర్జీ ఉంటుంది దాంట్లో. ఎలా అంటే ఇంకా ఒకవేళ మమ్మల్ని మేము మర్చిపోతాం ఇంకా ఆ ట్యూన్లో. ఇలా మరాఠీ ధోల్లో ఎన్నో రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇందులో ఎంతో డ్రామా, ఎక్సైట్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అందుకే శతాబ్దాలుగా మనల్ని ధోల్ తాషా బీట్స్ అలరిస్తున్నాయి. చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. ఇది కేవలం సౌండ్ అండ్ బీట్స్ మాత్రమే కాదు, గల్లీ నుంచి గ్లోబల్ వరకు భారతీయ సంస్కృతిని వ్యక్తం చేసే రిథమిక్ లాంగ్వేజ్ ఈ ధోల్.
ఈ జోష్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి TV9.